మీరు చాలా డేంజర్గా జీవిస్తున్నారండి. మనకు తెలియక చెప్పేటోళ్ళు లేక. ఇప్పుడు మీరు వినండి. భగవంతునికి లేని స్థానాన్ని అమ్మకి పెట్టిండు సృష్టిలో అంటే అవునా కాదు? ఇది నేర్చుకున్నామా లేదమ్మా మనం ఫస్ట్ నుంచి? మాతృదేవోభవ, పితృదేవోభవ ఇవన్నీ వేస్టా? కాదు కదా. మరి మాతృదేవోభవ అన్నాడు కానీ అమ్మనే మొదటి దైవం అన్నాడు. మరి అనుకున్నప్పుడు భగవంతునికి లేని స్థానాన్ని ఆ భగవంతుడే తల్లికి మొదటి స్థానం పెట్టినప్పుడు ఆ తల్లి అయ్యే స్థానం మనం ముట్టు ఆగితే అవుతున్నాం. మరి ముట్టుని ఈరోజు మనం చీ అంటున్నాం. అర్థమవుతుందా? ఏ రోజైతే మనం గర్భసంచి లేకపోతే నువ్వు అమ్మవు కావు. మరి గర్భసంచి ఎంత గొప్పది? గర్భగుడి కంటే గొప్పది. ఎందుకంటే గర్భగుడిలో విగ్రహం నువ్వు పెడుతున్నావు, కానీ నీ గర్భసంచిలో పిండం ఎవరు పెడుతుండ్రు? సాక్షాత్తు భగవంతుడు పెడుతున్నాడు. మరి ఆ భగవంతుడే ఆ పిండంలో ఉన్నాడు మళ్ళా. అందుకనే గర్భసంచి, ప్రతి స్త్రీ గర్భసంచినేమని చెప్పాలి? ఆ గర్భసంచి లేకపోతే నాకు అమ్మతనం లేదు, నీకు వేల వేల కృతజ్ఞతలు చెప్పాలి. మన గర్భసంచికి మనం కృతజ్ఞతలు చెప్పాలి. అసలు గర్భసంచి ఆకారం ఎలా ఉంటుందో చూసిండ్లా మీరు? చూడాలి. గర్భసంచి ఏ ఆకారంలో ఉంటుందో మనం రోజు దానికి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే అది ఉంటే మనం అమ్మ అయినాం. అది ఉన్నా కూడా అమ్మ కాని వాళ్ళు కొందరు ఉన్నారు. అంటే అమ్మ కావాలి అంటే నెల నెల వచ్చే ముట్టు ఆగితే, అంటే ఇక్కడ ఏంది? ఆ పిండం ఎవరు? ముట్టు రూపమే కదా. ఆ ముట్టు ఏమైంది? ఆ రూపాన్ని దాల్చింది. మరి అట్లాంటప్పుడు ఇప్పుడు నువ్వు పిల్లల్ని ముట్టద్దు. ఆలోచించండి. నీకు ఏదైతే ముట్టు వచ్చేది, నెల నెల వచ్చే ముట్టు ఏదైతే ఆగిందో అదే పిండము. మీకు ఈ విషయం తెలియదు. మీరు నెల నెల ఇళ్ళను కమ్మెట్లయితారు కారు. అందుకనే మనకి ఏదైతే